Hello, friends. Very good morning. Let's look at today's editorial. So, it talks about the GDP numbers. The title says Inevitable Collapse. Inevitable and అర్థం ఏంటి? Inevitable అంటే unavoidable. Something that cannot be avoided. అంటే మనం అవాయిడ్ చెయ్యలేనిది. కొలాప్స్ అంటే మీకు తెలుసు కూలిపోయింది. ఏంటి కూలిపోయింది? జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. లాక్డౌన్ విధించారు కదా, మరి లాక్డౌన్ ఇండస్ట్రీస్ అన్ని మూసుకుపోయినప్పుడు ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది ఉండదు కదా, తగ్గిపోతుంది. కాబట్టి మనం ఇది ఎలాగో అవాయిడ్ చేయలేందే, అది జరిగింది. దాని గురించి చిన్న ఎడిటోరియల్. విత్ COVID-19 హిట్టింగ్ ప్రైవేట్ కన్సంప్షన్, డిమాండ్ రికవరీ విల్ హింజ్ ఆన్ గవర్నమెంట్ స్పెండింగ్. చూడండి, విత్ COVID-19 హిట్టింగ్ ప్రైవేట్ కన్సంప్షన్. వాట్ ఈస్ ప్రైవేట్ కన్సంప్షన్? ప్రైవేట్ కన్సంప్షన్ అంటే హౌస్ హోల్డ్స్ పెట్టే ఖర్చులు అని అర్థం. అంటే మన ఇళ్లలో మనలాంటి వాళ్ళందరం, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అందరూ కూడా, ఆల్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ చేసే స్పెండింగ్ మనం ప్రైవేట్ కన్సంప్షన్ అంటాం. ప్రైవేట్ అనే పేరుంది కదా అని చెప్పి ఇది కార్పొరేట్ కంపెనీస్ పెట్టే ఖర్చు అని అర్థం చేసుకోకూడదు. ప్రైవేట్ కన్సంప్షన్ అంటే ప్రజలు పెట్టే ఖర్చు, హౌస్ హోల్డ్స్ పెట్టే ఖర్చు. సో COVID-19 అనేది ప్రజల యొక్క పాకెట్స్ మీద దెబ్బతీసింది, ఆదాయ వనరుల మీద దెబ్బతీసింది. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ ఖర్చులు తగ్గించేసుకున్నారు, స్పెండింగ్ తగ్గింది. ఒక నిత్యావసరాలు తప్పితే లగ్జరీ ఐటమ్స్, డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటే కావాలా వద్దో తప్పదు అనుకునేవి తప్పితే మిగిలినవి కొనడం మానేశారు కంప్లీట్ గా. అందువల్ల ఏమవుతుందంటే డిమాండ్ రికవరీ విల్ హింజ్ ఆన్ గవర్నమెంట్ స్పెండింగ్. గవర్నమెంట్ స్పెండింగ్ మీద డిమాండ్ అనేది ఆధారపడి ఉంటుంది. డిమాండ్ రికవర్ అవ్వాలంటే అది ఓన్లీ గవర్నమెంట్ చేతిలోనే ఆధారపడి ఉంది. ఇక్కడ హింజ్ అంటే అర్థం ఏంటంటే బీ డిపెండెంట్ ఆన్, దాని మీద డిపెండ్ అయి ఉంది అని అర్థం అనమాట. ది ఇన్ఎవిటబుల్ హ్యాస్ హ్యాపెండ్, unavoidable జరిగిపోయింది. ఇండియాస్ జీడిపి సఫర్డ్ ఇట్స్ స్టీపెస్ట్ కాంట్రాక్షన్ ఆన్ రికార్డ్ ఇన్ ద April-June quarter as output shrank 23.9% from a year earlier, provisional data show. ఓకే, ఇండియా యొక్క జీడిపి స్టీపెస్ట్ కాంట్రాక్షన్, ఇన్ఫాక్ట్ స్టీపెస్ట్ అంటే చాలా ఎక్కువగా పడిపోవడం, ఇప్పటి వరకు ఆన్ రికార్డ్ అంటే ఇప్పటి వరకు ఎప్పుడు జరగనంత రికార్డ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత 1990s లో రికార్డ్ చేయడం మొదలు పెట్టారు. అప్పటి తర్వాత ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇంతగా జీడిపి అనేది పడిపోలేదు. ఇయర్ ఆన్ ఇయర్ పర్స్పెక్టివ్ లో తీసుకుంటే 23.9% జీడిపి అవుట్పుట్ అనేది శ్రాంక్ అయిపోయింది, కుచించుకుపోయింది, తగ్గిపోయింది ప్రొవిజనల్ డేటా ప్రకారం. ఇప్పుడు వచ్చేవన్నీ ప్రొవిజనల్ డేటా, మనకి 1 year పోయాక ఫైనల్ డేటా వస్తుంది. ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ద స్ట్రింజెంట్, ప్రొవిజనల్ డేటా అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫైనల్. మీకు కాలేజీలో చూడండి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు, ఒరిజినల్ డిగ్రీ కంటే ముందు ప్రొవిజనల్ ఇస్తారు చూడండి. అంటే అప్పటికి ఉన్న విషయాలను బట్టి మీకు టెంపరీగా వచ్చే డేటా అనమాట. ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ద స్ట్రింజెంట్ COVID-19 లాక్డౌన్స్ ఇన్ ఫోర్స్ త్రూ ద ఫస్ట్ థర్డ్ ఆఫ్ ద క్వార్టర్ అండ్ సబ్స్టాన్షియలీ ఇన్ మే హాలోడ్ అవుట్ డిమాండ్. ఎవిడెంట్ అంటే క్లియర్లీ సీన్, ఆబ్వియస్ అని అర్థం. ఈజీగా క్లియర్ గా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? దట్ ద స్ట్రింజెంట్ COVID-19 లాక్డౌన్, స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్ గా అమలు చేసిన COVID-19 లాక్డౌన్స్ అనేవి ఇన్ ఫోర్స్ అంటే అమలులో ఉన్నవి త్రూ ద ఫస్ట్ థర్డ్ ఆఫ్ ది క్వార్టర్. ఓకే, అంటే మనకి April to May, June లో ఆల్మోస్ట్ May 15th వరకు, April 1st నుంచి May 15th వరకు చాలా స్ట్రిక్ట్ గా అమలు చేశారు. అండ్ సబ్స్టాన్షియల్లీ ఇన్ మేలో కూడా చాలా వరకు. ఫస్ట్ థర్డ్ అంటే ఏప్రిల్, కంప్లీట్ గా ఏప్రిల్, ఎందుకంటే 3 months కలిపి క్వార్టర్ కదా, అందులో 1/3 అంటే ఏప్రిల్ ప్లస్ మేలో కూడా సబ్స్టాన్షియల్ గా హాలోడ్ అవుట్ డిమాండ్. హాలో అంటే టు మేక్ ఎంప్టీ, మొత్తం గొల్ల తీసేయడం అంటాను. మనకి పంప్కిన్ చెప్పాను లాస్ట్ టైం కూడా, హాలో పంప్కిన్ కి లోపలంతా తీసేసి ఒక గొల్ల తీసేస్తే ఎలా అయిపోతుంది అలా అనమాట. హాలో అవుట్ అంటే టు మేక్ సంథింగ్ ఎంప్టీ, ఖాళీ చేసేయడం మొత్తం. ఇదేం ఎంప్టీ చేస్తుంది? డిమాండ్ ని. లాక్డౌన్ ఉండడం వల్ల ఇంకా ఇండస్ట్రీలు ఉండవు, వ్యాపారాలు ఉండవు, ఏమి ఉండవు. సో వస్తువులకి డిమాండ్ అనేది లేకుండా పోతుంది. ఎందుకంటే మనుషులు బయటికి రానప్పుడు ఇంకేం అమ్ముతాం, ఏం కొంటాం. ప్రైవేట్ కన్సంప్షన్ స్పెండింగ్ విచ్ అకౌంట్స్ ఫర్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ జీడిపి contracted 26.7% as consumers abjured almost all discretionary spending. ప్రైవేట్ కన్సంప్షన్ స్పెండింగ్ ఆల్రెడీ చెప్పాను. కన్స్యూమర్స్ అంటే హౌస్ హోల్డ్స్ పెట్టే ఖర్చు, మనం రోజువారీ వస్తువులు కానీ, బైకులు కానీ, కార్లు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, లగ్జరీ ఐటమ్స్ కానీ, మన హౌస్ హోల్డ్స్ పెట్టే ప్రతిదాన్ని కూడా కన్స్యూమర్ స్పెండింగ్ కింద వస్తుంది, ప్రైవేట్ కన్సంప్షన్ కింద వస్తుంది. యాక్చువల్గా జీడిపిలో 60% ఇదే ఉంటుంది. అండ్ ఇది 26.7% కాంట్రాక్ట్ అయ్యింది. అర్థమైందా మీకు? కాంట్రాక్ట్ అవడం అంటే తగ్గిపోవడం అనమాట. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే అంత పర్సెంట్, ఆల్మోస్ట్ 1/4 కంటే ఎక్కువ తగ్గిపోయింది. ఎందుకంటే కన్స్యూమర్స్ అబ్జ్యూర్డ్ అంటే అర్థం ఏంటంటే రెనౌన్స్ అంటే అవాయిడ్ అని అర్థం, గివ్ అప్ అని అర్థం.
గట్టిగా ఒక శపథం పట్టినట్టుగా గట్టిగా దానికి దూరంగా ఉన్నారు, అవాయిడ్ చేశారు స్పెండింగ్ ని. ఎందుకంటే బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, అవకాశం ఉన్నా సరే అవసరమైనవి తప్పితే అనవసరమైనవి ఇప్పుడు కాదు అనే ఉద్దేశంతో నోబడి గాట్ ఇన్ టు పర్చేజ్ మోడ్. అబ్జ్యూర్ అంటే అర్థం ఏంటి? టు అవాయిడ్ అని తీసుకోవచ్చు, లేకపోతే మీరు రెనౌన్స్, గివ్ అప్ అనే మీనింగ్ కూడా తీసుకోవచ్చు. దేన్ని? ఆల్మోస్ట్ ఆల్ డిస్క్రిషనరీ స్పెండింగ్ ని గివ్ అప్ చేశారు. డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటే ఇప్పుడు చూడండి, మనకు ఒక కారు కొనాలి అనుకోండి, అలాగే అన్నం పప్పు కూర కొనుక్కోవాలనుకోండి, ఏది మ్యాండేటరీ, ఏది తప్పదు? అన్నం పప్పు కూర ఖచ్చితంగా కొనుక్కోవాలి కదా. మన కడుపు నిండాలంటే అది కొనుక్కోవాలి. కారు లేకుండా బతకగలమా? బతకగలం. అందుకే డిస్క్రిషనరీ అవుతుంది. డిస్క్రిషనరీ అంటే కొనాలా వద్దా అని ఆలోచించి 4 చోట్ల తిరిగి ఆలోచించి చేసే వాటిని మనం డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటారు. గివెన్ టు చాయిస్ అంటే మన చాయిస్, మనమే నిర్ణయించుకుంటాం కొనాలా వద్దా అని. అన్నం దగ్గరికి వెళ్ళేసరికి నేను కొనాలా వద్దా నిర్ణయించుకుంటామా? ఖచ్చితంగా కొనాలి, తప్పదు, బికాస్ కడుపు నిండాలి కాబట్టి. ఏ బ్రాండ్ అనే విషయంలో నిర్ణయించుకోవచ్చేమో కానీ రైస్ అనేది కొనకుండా ఉండగలుగుతామా? కొనలేం. సో దేర్ ఇస్ నో డిస్క్రిషన్ దేర్. కార్ వచ్చింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ ఎ డిస్క్రిషన్ వెదర్ టు బై ఇట్ ఆర్ నాట్. సో ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ చాయిస్. ఓకే, ఇఫ్ సంథింగ్ ఈస్ లెఫ్ట్ టు అవర్ చాయిస్ దెన్ ఇట్ ఈస్ డిస్క్రిషనరీ అని అర్థం. అలాగే మీకు స్టాక్ మార్కెట్స్ లోను, మ్యూచువల్ ఫండ్స్ లోను అంటారనమాట. సో ఈ ఫండ్ ఇలా ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద డిస్క్రిషన్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్ అంటారు. అంటే ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఏ ఫండ్స్ లో పెట్టాలి, ఏ స్టాక్స్ లో పెట్టాలి అనేది ఫండ్ మేనేజర్ యొక్క ఇష్టం, తన చాయిస్, తను డిసైడ్ చేస్తాడు. డిస్క్రిషన్ అంటే అలా తీసుకోవచ్చు. And exports, which contribute to a fifth of GDP and reflect overseas demand for Indian goods and services, shrank by nearly 20%. Exports ఏమో జీడిపికి ఆల్మోస్ట్, which contribute a fifth of GDP. జీడిపిలో ఫిఫ్త్ అంటే 20% ఎక్స్పోర్ట్సే ఉంటాయి. అండ్ ది రిఫ్లెక్ట్ ఓవర్సీస్ డిమాండ్ ఫర్ ఇండియన్ గుడ్స్ అండ్ సర్వీసెస్. అంతే కదా, ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయంటేనే మన ఇండియన్ గుడ్స్ కి బయట కంట్రీల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది అని అర్థం. అది రిఫ్లెక్ట్ చేస్తుంది. అవి ఎంతగా తగ్గిపోయాయి? 20% shrink అయిపోయి. shrink అంటే మళ్ళీ కుచించుకుపోవడం, తగ్గిపోవడం. shrunk సెకండ్ పర్సన్ V2 ఇది. ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ వాజ్ ద వర్స్ట్ హిట్, collapsing 47% and shrinking in share of GDP to about 22% from 32% a year earlier, as large businesses conserved cash and refrained from any capital spending in the face of uncertainty, and smaller firms prioritized survival. What is the meaning of investment activity? There are two kinds of investment activities. ఒకటి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, రెండోది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ చూసుకోండి, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే జనరల్ పబ్లిక్, ప్రజలు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అని కాదు. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వం చేసే ఇన్వెస్ట్మెంట్ ని పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎటువంటి విషయాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అని అంటాం మనం, రైట్? ఒకసారి ఫస్ట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అర్థం చేసుకోండి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం చూడండి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేట్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ వాటి యొక్క చూడండి, వాటి బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి కానీ, కొత్త బిజినెస్ కొనడానికి కానీ, ల్యాండ్ కొందనుకోండి, దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. ఒక ఎక్విప్మెంట్ కొందనుకోండి, దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. దట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వం దేని మీద స్పెండ్ చేస్తుంది? హెల్త్ మీద స్పెండ్ చేస్తుంది అనుకోండి, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. లేదా స్కూల్స్ కట్టింది అనుకోండి, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. సో ఇట్లా ప్రభుత్వం పెట్టే ఖర్చు, ప్రజల కోసం పెట్టే ఖర్చుని పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అలాగే ప్రైవేట్ కంపెనీస్ పెట్టే ఖర్చుని ఏమంటాం మనం? అంటే వాటి బిజినెస్ గ్రో అవడం కోసం వాళ్ళు పెట్టే ఖర్చు, కొత్తగా ఎక్స్పాండ్ చేయడం కోసం కానీ, కొత్త బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాళ్ళు పెట్టే ఖర్చును మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓవరాల్ గా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పుట్ టుగెదర్, దట్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ వాజ్ ద వర్స్ట్ హిట్. ఇక్కడ ప్రభుత్వం కూడా ఎటువంటి కార్యక్రమాలు టేకప్ చేయలేకపోయింది, ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా సైలెంట్ అయిపోయాయి. కొలాప్సింగ్ 47% and shrinking in share of GDP to about 22% from 32% a year earlier. ఇంతకుముందు జీడిపిలో ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ యొక్క షేర్ 32% ఉంటే ఇప్పుడు 22% పడిపోయింది. యాజ్ లార్జ్ బిజినెసెస్ కన్జర్వ్డ్ క్యాష్ అండ్ రిఫ్రైన్డ్ ఫ్రమ్ ఎనీ క్యాపిటల్ స్పెండింగ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అన్సర్టనిటీ. లార్జ్ బిజినెస్ అన్ని కూడా డబ్బులు దాచుకున్నాయి, కన్జర్వ్ చేసుకున్నాయి. కన్జర్వ్ అంటే తెలుసు కదా మనకి, ఖర్చు పెట్టకుండా దాచుకోవడం, ఫ్యూచర్ కోసం ఉపయోగించుకుందాం అనే ఉద్దేశంతో దాచుకున్నాయి. ఏ మాత్రం స్పెండింగ్ చేయలేదు, రిఫ్రైన్డ్ ఫ్రమ్ స్పెండింగ్. ఇప్పుడు మన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో బిజినెసెస్ కూడా అలాగే ప్రవర్తిస్తాయి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఖర్చు పెట్టేస్తాం, పరిస్థితులు బాగాలేవు, రేపటికి అవసరం అవుతుందేమో అని చెప్పి మన పర్చేజెస్ మనం వాయిదా వేస్తాం. ఇది హ్యూమన్ టెండెన్సీ. ఈ రోజు కారు కొనడానికి వెళ్ళాం, కరోనా వచ్చింది, అందరూ ఇంట్లో ఉండాలి, అందరికి వ్యాపించేస్తుందని చెప్పారు. 10 లక్షలు పెట్టి కారు కొంటామా? రేపొద్దున్న ఇంట్లో ఫ్యామిలీ అందరికి ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియదు, అప్పుడు వాళ్ళ చేతులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడగాలని చెప్పి డబ్బులు దాచుకుంటామా?
ప్రజలంతా ఏం చేస్తారు, జనరల్గా దాచుకుంటారు. అందుకని డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది ఆగిపోతుంది. సిమిలర్ గా ఒక కంపెనీ కూడా అంతే. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. కరోనా ఇంపాక్ట్ ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలియదు. 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, 6 months ఉండొచ్చు, మనకు తెలియదు. తర్వాత మనకి బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడు నేను ఎంత ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసేసి తర్వాత అనుకున్నట్టుగా బిజినెస్ అవ్వకపోతే వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి కదా అనే భయంతో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీకి దూరంగా ఉంటారు. మనం ఎలా ఉంటామో కంపెనీస్ కూడా అంతే. ఇలా అందరూ అలా దూరంగా ఉండడం వల్ల అది చాలా వరకు పడిపోయింది. జీడిపిలో 32% ఉండేది ఒకప్పుడు, అదేమో ఇప్పుడు జీడిపిలో 32% ఉన్నది కాస్త ఇప్పుడు 22% అయిపోయింది. యాజ్ లార్జర్ బిజినెసెస్ కన్జర్వ్డ్ క్యాష్ అండ్ రిఫ్రైన్ అంటే స్టే అవే ఫ్రమ్, ఆ పని చేయకుండా ఉండడం. ఎనీ క్యాపిటల్ స్పెండింగ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అన్సర్టెనిటీ, ఈ అనిశ్చితి ఉన్న ఈ సమయంలో వాళ్ళు క్యాపిటల్ స్పెండింగ్, క్యాపిటల్ అంటే మూలధనం, గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా. క్యాపిటల్ అంటే ఒక బిజినెస్ రన్ చేయడానికి అవసరమైన మెయిన్, అంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవసరమైంది, ఎక్స్పాండ్ చేయడానికి అవసరమైంది క్యాపిటల్ అంటాం. అదే డైలీ రోజువారీ దానికి కావాల్సింది వర్కింగ్ క్యాపిటల్ అంటారు. రోజువారీ ఆపరేషన్స్ కి అయ్యే అవసరాన్ని మనీని వర్కింగ్ క్యాపిటల్ అంటాం. అదర్వైజ్ మూలధనం అంటాం క్యాపిటల్. అంటే మెయిన్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి, అంటే లాంగ్ టర్మ్ నేచర్ లో ఉన్నది మూలధనం క్యాపిటల్. అంటే ఈ రోజు పెట్టి రేపు తీసేసుకుంటాం అనుకోం కదా, బిజినెస్ పెట్టినప్పుడు మనం ఒక పెద్ద లాంగ్ టర్మ్ వ్యూతో ఉంటాం. అలా పెట్టే మనీని మనం క్యాపిటల్ అంటాం ఇప్పుడు కూడా. అండ్ స్మాలర్ ఫర్మ్స్ ప్రయారిటైజ్ సర్వైవల్స్. ఈ చిన్న చిన్న కంపెనీస్ ఏంటి, బతికి బట్ట కడితే చాలురా అనే పరిస్థితులకు వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, ఉన్నత పోకుండా ఉంటే చాలు, అట్లీస్ట్ ఫర్మ్ సర్వైవ్ అయితే చాలు అన్నట్టుగా వాళ్ళు అయిపోయారు. దానికి ప్రయారిటీ ఇచ్చేసారు. అక్రాస్ ద రియల్ ఎకానమీ ఎవ్రీ సింగిల్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టర్ shrank with the solitary exception of agriculture, which grew 3.4% and outpaced the year earlier quarter's 3% expansion. మొత్తం ఎకానమీలో ఎవ్రీ సింగిల్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టర్ ష్రాంక్, అన్ని ఇండస్ట్రీలు కూడా కుచించుకుపోయాయి. విత్ ది సాలిటరీ ఎక్సెప్షన్ ఆఫ్ అగ్రికల్చర్ తప్ప, విచ్ గ్రూ 3.4% అండ్ అవుట్పేస్డ్ ది ఎర్లియర్స్ క్వార్టర్ 3% ఎక్స్పాన్షన్. అగ్రికల్చర్ ఒక్కటే గ్రో అయింది, అది 3.4% గ్రో అయింది. అండ్ లాస్ట్ క్వార్టర్ లాస్ట్ క్వార్టర్ కాదు అంతేలేండి, లాస్ట్ క్వార్టర్ లో 3% గ్రో అయింది, ఈ క్వార్టర్ లో 3.4% గ్రో అయింది. ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయింది ఇది ఒక్క సెక్టరే, అది కూడా ఇంతకు ముందు సెక్టర్ కంటే, ఇంత ముందు క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ లో బెటర్ గా పర్ఫామ్ చేసింది. కన్స్ట్రక్షన్ సఫర్డ్ ద మోస్ట్. కన్స్ట్రక్షన్ సెక్టర్ 50% ప్లంజ్ అంటే పడిపోవడం, ఒక్కసారిగా పడిపోయింది. సాలిటరీ అంటే అది ఒక్కటే అని అర్థం, ఇది చెప్పలేదు మీకు. విత్ సాలిటరీ ఎక్సెప్షన్ అంటే ఓన్లీ వన్, అదొక్కటే. అర్థమవుతుందా? సాలిటరీ ఎక్సెప్షన్ అంటే ఆ ఒక్క ఎక్సెప్షన్, అగ్రికల్చర్ తప్పితే అని అర్థం. అలాగే ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ సఫర్డ్ ద మోస్ట్ ప్లంజింగ్ 50%. ప్లంజింగ్ అంటే పడిపోవడం, ఒక్కసారిగా పడిపోయింది 50%. ఫాలోడ్ బై ది ఓమ్నిబస్ సర్వీసెస్ కేటగిరీ. ఓమ్నిబస్ అంటే కంటైనింగ్ సెవరల్ ఐటమ్స్ టుగెదర్ అని అర్థం. ఏమేమి ఉన్నాయి ఇందులో, ట్రేడ్, హోటల్స్, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్, బ్రాడ్కాస్టింగ్, ఇవన్నీ కూడా సర్వీసెస్. అన్నింటినీ కలిపి ఒక కేటగిరీ కింద తీసుకుంటే ఓమ్నిబస్ కేటగిరీ కింద చెప్పారు. ఇది 47% పడిపోయింది, ష్రింక్ అయిపోయింది. హిట్ బై ద పాండమిక్ లింక్డ్ రెస్ట్రిక్షన్స్. పాండమిక్ వల్ల ఈ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ వచ్చాయి, సో దాని వల్ల ఇది పడిపోయింది. అలాగా మ్యానుఫ్యాక్చరింగ్ టుక్ ఎ సివియర్ బీటింగ్, కాంట్రాక్టింగ్ 39% as demand for products deemed non-essential evaporated. And factories, even after reopening, struggled to run amid shortages of labor and added safety norms. Right. Manufacturing కూడా సివియర్ బీటింగ్, బాగా దెబ్బతినింది. కాంట్రాక్టింగ్ 39% పడిపోయింది. యాజ్ డిమాండ్ ఫర్ ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్, ఎటువంటి ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్, ప్రొడక్ట్స్ డీమ్డ్ నాన్ ఎసెన్షియల్ కాదు అనుకునే ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ ఏమైంది, ఆవిరైపోయింది. ఇందాకే చెప్పాను మీకు, కారు ఇప్పుడు ఎసెన్షియల్ కాదు అని మనుషులు భావించినప్పుడు కొనరు. అర్థమవుతుందా? ఇట్లాంటి డబ్బులు ఉన్నవాడు కొంటాడు, కానీ అటు ఉందా లేదా జస్ట్ కూడబెట్టుకుని కొందాం అనుకునేవాడు ఆగిపోతాడు. ఇట్లాంటివి వస్తాయి అనమాట. సో చాలా వరకు ఆగిపోతాయి. డిస్క్రిషనరీ స్పెండింగ్, నాన్ ఎసెన్షియల్ అనుకునేవన్నీ కూడా ఆవిరైపోయింది. డీమ్డ్ అంటే రిగార్డెడ్ యాజ్ అని అర్థం. అండ్ ఫ్యాక్టరీస్ ఈవెన్ ఆఫ్టర్ రీఓపెనింగ్ స్ట్రగుల్ టు రన్ అమిడ్ షార్టేజెస్ ఆఫ్ లేబర్ అండ్ యాడెడ్ సేఫ్టీ నార్మ్స్. రీఓపెనింగ్ అయిన తర్వాత కూడా ఫ్యాక్టరీస్ రన్ అవ్వడానికి బాగా స్ట్రగుల్ అయ్యాయి. ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్, ఎటువంటి పరిస్థితుల మధ్యలో, షార్టేజెస్ ఆఫ్ లేబర్ అండ్ యాడెడ్ సేఫ్టీ నార్మ్స్. లేబర్ షార్టేజ్ వచ్చాయి, ఎందుకంటే చాలా మంది ఊర్లకు వెళ్ళిపోయారు, మళ్ళీ రావట్లేదు. అండ్ సేఫ్టీ నార్మ్స్ పెరిగాయి. వీటన్నిటి మధ్యలో సరిగ్గా రన్ చేయలేకపోతున్నారు. It was left to the government to keep the bottom from falling out on demand as the center's pandemic mitigation expenditure
mitigation expenditure helped expand its consumption spending by 16.4% year on year and softened the overall blow to GDP. It was left to the government to keep the bottom from falling out. బాటమ్ ఇంకా కిందకి పడిపోకుండా కాపాడాల్సిన బాధ్యత, బాటమ్ పడిపోయిందంటే అర్థం ఏంటి? ఎంత అట్లీస్ట్ పడిపోతుందని తెలిసినప్పుడు కిందకు చేయి పెట్టి ఆపాలి కదా. ఆపాల్సిన బాధ్యత ఎవరికి వచ్చింది? గవర్నమెంట్కి. డిమాండ్ అనేది ఇంకా పడిపోకుండా గవర్నమెంటే చేయాల్సి వచ్చింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? పాండమిక్ మిటిగేషన్ ఎక్స్పెండిచర్, పాండమిక్ ని అరికట్టడం కోసం, మిటిగేషన్ అంటే ఉపశమనం కల్పించడం కోసం, దాని నుంచి పడుతున్న బాధ నుంచి మనకు ఉపశమనం కల్పించడం కోసం గవర్నమెంట్ స్టార్టెడ్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ. అలా గవర్నమెంట్ స్పెండ్ చేయడం వల్ల, ప్రజల చేతుల్లో కొంత డబ్బు రావడం వల్ల, వాళ్ళు కొంత స్పెండ్ చేయడం వల్ల డిమాండ్ కొంతవరకు పెరిగింది. 16.4%. యాక్చువల్లీ గవర్నమెంట్ స్పెండింగ్ అనేది 16.4% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అందువల్ల ఓవరాల్ జీడిపికి పడ్డ దెబ్బ కొంతలో కొంత అది కాపాడింది. సాఫ్ట్ అంటే అర్థం ఏంటి? టు మేక్ సంథింగ్ లెస్ సివియర్, సివియారిటీని కొంచెం తగ్గించగలిగింది. అట్లీస్ట్ గవర్నమెంట్ వైపు నుంచి కొంత కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి. హౌఎవర్, with the fiscal deficit already having exceeded the full year's budgeted target in just the first 4 months and revenue receipts impacted by the economic contraction, the government is unlikely to maintain a similar trend in expenditure growth over the next 3 quarters. చూడండి, అయినప్పటికీ అంటే 16.4% గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ అని చెప్తున్నప్పటికీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? గవర్నమెంట్ ఇదే పని కంటిన్యూ చేయగలుగుతుందా? చేయలేదు. ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో ఉన్న డబ్బులు ఎంత? ఉన్నవన్నీ సంవత్సరానికి ఖర్చు పెట్టాల్సినవన్నీ ఒకేసారి ఖర్చు పెట్టేస్తే తర్వాత ఖర్చు పెట్టగలదా? ఆల్రెడీ ఎక్కువ పెట్టేసింది ఫస్ట్ క్వార్టర్. చూడండి, విత్ ద ఫిస్కల్ డెఫిసిట్ ఆల్రెడీ హ్యావింగ్ ఎక్సీడెడ్ ద ఫుల్ ఇయర్స్ బడ్జెటెడ్ టార్గెట్ ఇన్ జస్ట్ 4 months. ఫిస్కల్ డెఫిసిట్ అంటే రెవెన్యూకి ఎక్స్పెండిచర్ కి మధ్యలో ఉన్న గ్యాప్. ఎక్స్పెండిచర్ ఎక్కువ, రెవెన్యూ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? డెఫిసిట్ వస్తుంది. డెఫిసిట్ బడ్జెట్ అంటాం దాన్ని. బడ్జెట్ లోటు బడ్జెట్ అంటారు కదా, లోటు అనమాట. అది ఇయర్ కి ఎంత పర్సెంట్ ఆఫ్ జీడిపి ఉండాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంటారు. 3.4% లోపు ఉంచాలి, జీడిపిలో 3.4% కంటే ఎక్కువ ఫిస్కల్ డెఫిసిట్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఒక రూల్ పెట్టుకుంటారు. అది ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అన్ఫార్చునేట్లీ ఇయర్ మొత్తానికి అది ఇప్పుడే క్రాస్ చేసేసారు. అంటే ఇప్పటికే ఎక్స్పెండిచర్ కి బడ్జెట్ కి మా వస్తున్న ఆదాయానికి ఖర్చుకి మధ్యలో గ్యాప్ అనేది దానికంటే ఎక్కువైపోయింది. సో ఇయర్ మొత్తం చేయాలనుకున్న ఖర్చుని ఇప్పుడే పెట్టేయడం వల్ల మరి తర్వాత పెట్టడానికి అవ్వదు. ఇంకా పెడుతున్న కొద్దీ బడ్జెట్ లోటు పెరిగిపోతూ ఉంటుంది. ఇయర్ మొత్తం ఎంత పెట్టాలనుకుంటున్నారు అందులో చాలా వరకు పెట్టేస్తున్నారు ఇప్పుడే. సో పెట్టేయడం వల్ల ఆదాయం ఏమో దానికి తగ్గట్టుగా రావట్లేదు. సో లోటు అనేది బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఫిస్కల్ డెఫిసిట్ బాగా వైడెన్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ రెవెన్యూ రిసీవ్స్ ఇంపాక్టెడ్ బై ఎకనామిక్ కాంట్రాక్షన్. ఆర్థికంగా ఇప్పుడు ఈ కుచించుకుపోవడం ఏదైతే చూస్తున్నామో దీనివల్ల, కుచించుకుపోవడం అంటే అర్థం ఏంటి? ఎకానమీ కాంట్రాక్ట్ అవుతుంది అంటే అర్థం ఏంటి? ఎకానమీ అనేది ఒక వస్తువు కాదు కదా. ఎకానమీ కాంట్రాక్ట్ అవుతుందంటే అర్థం ఏంటి? ఇండస్ట్రీస్ మూసుకుపోతున్నాయని, అవుట్పుట్ రావట్లేదని, ఓకే, ఫ్యాక్టరీస్ సరిగ్గా రన్ అవ్వట్లేదని. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు అవుట్పుట్ తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఇంత ముందు 100 టన్నుల స్టీల్ ప్రొడ్యూస్ చేసింది, ఇప్పుడేమో 80 టన్నుల స్టీలే ప్రొడ్యూస్ చేసింది. ఏమంటాం? కాంట్రాక్షన్ ఇన్ ఇట్స్ అవుట్పుట్ అంటాం. అది ఒక కంపెనీకి. అలాగే మొత్తం కంట్రీ మొత్తం వేసుకోండి, కంట్రీ మొత్తంలో ఉన్న అన్ని కంపెనీస్ యొక్క అవుట్పుట్లు తగ్గిపోయాయి కదా. అప్పుడు ఓవరాల్ గా అన్ని కంపెనీస్ యొక్క అవుట్పుట్లు కలిపితేనే కదా మనం జీడిపి అంటాం. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, ఓకే, ద సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఎ గివెన్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ ఎ గివెన్ ఎకానమీ. ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సరంలో ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్ యొక్క పూర్తి అవుట్పుట్, ప్రొడ్యూస్ అయిన పూర్తి అవుట్పుట్ ని మనం జీడిపి అని సింపుల్ టర్మ్స్ లో చెప్పాను మీకు. మరి అలాంటప్పుడు అన్ని ప్రొడక్ట్స్ యొక్క అవుట్పుట్ తగ్గిపోతుంది, సర్వీసెస్ అవుట్పుట్ తగ్గిపోతుంది. అప్పుడు కాంట్రాక్షన్ కాక ఎక్స్పాన్షన్ వస్తుందా? అదే జరుగుతుంది. సో రెవెన్యూ రిసిప్ట్స్ ఏమవుతాయి? మరి తగ్గిపోతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రొడ్యూస్ చేస్తే కదా దాని మీద ట్యాక్స్ కడతాడు. ప్రొడక్షనే లేనప్పుడు ఏం ట్యాక్స్లు కడతారు? ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది కదా. జిఎస్టీ రావాలంటే ఫస్ట్ వస్తువులు బయటికి రావాలి, బయటకు వచ్చిన వస్తువులు ప్రజలు కొనాలి, కొంటే దానిపైన జిఎస్టీ వస్తుంది. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేవి తగ్గిపోతాయి బాగా. దాన్ని రెవెన్యూ రిసిప్ట్, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు తగ్గిపోయాయి. ఇంపాక్ట్ అంటే ప్రభావితమైందని అర్థం. ద గవర్నమెంట్ ఈస్ అన్లైక్లీ టు మెయింటైన్ ఎ సిమిలర్ ట్రెండ్ ఇన్ ఎక్స్పెండిచర్ గ్రోత్ ఓవర్ ద నెక్స్ట్ 3 quarters. ఎందుకంటే రెవెన్యూ రిసీప్ట్స్ తగ్గిపోతాయి ఒకవైపు, రెండోది చాలా ఎక్కువ ఖర్చు ఆల్రెడీ ఫస్ట్ 4 months లోనే పెట్టేశారు. కాబట్టి నెక్స్ట్ 8 months లో ఇండియా అదే లెవెల్లో ఖర్చు పెట్టగలుగుతుందా అంటే అనుమానమే. అన్లైక్లీ, నాట్ పాసిబుల్, నాట్ లైక్లీ, ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చేతుల్లో డబ్బులు ముందు పెట్టేసాము ఒకటి, రెండోది రావాల్సింది రావట్లేదు. అన్లెస్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు ఫోర్సేక్ ఇట్స్ వాంటెడ్ ఫిస్కల్ కన్జర్వేటిజం అండ్ ఫైండ్స్ ఇన్నోవేటివ్ వేస్ టు మొబిలైజ్ రిసోర్సెస్. ఓకే, ఒకే ఒక ఛాన్స్ ఉంది. ఎప్పుడు
ఇఫ్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు ఫర్సేక్ అంటే పక్కన పడేయడం, అబాండన్. ఓకే, అబాండన్ అంటే విడిచిపెట్టేయడం, పక్కన పడేయడం. దేని పక్కన పడేయడం? ఇట్స్ వాంటెడ్ ఫిస్కల్ కన్జర్వేటిజం. ఫిస్కల్ కన్జర్వేటిజం అంటే అర్థం ఫస్ట్ సింపుల్ గా చెప్తాను. కన్జర్వేటిజం అంటే అర్థం, మనం చాలాసార్లు అంటారు కన్జర్వేటివ్ ఫ్యామిలీ అంటారు. కన్జర్వేటివ్ ఫ్యామిలీ అంటే అర్థం ఏంటి? ట్రెడిషనల్ గా, పద్ధతిగా, కన్వెన్షనల్ గా, బుద్ధిగా వెళ్ళిపోయే వాళ్ళు, ఎక్కువగా రిస్కులు తీసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళిపోయే వాళ్ళని మనం కన్జర్వేటివ్స్ అంటాం. అలాగే ఒక ఫ్యామిలీ కన్జర్వేటివ్ గా నడుస్తుంది అంటే అర్థం ఏంటి? అప్పులు చేయకుండా, హంగులు ఆర్భాటాలకు వెళ్లకుండా, హడావిడి లేకుండా, మితంగా వచ్చిన దాంతో జాగ్రత్తగా వెళ్ళిపోతూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే కన్జర్వేటివ్ గా మేనేజ్ చేసుకుంటున్నాం ఫ్యామిలీని అంటాం. అది ఒక ప్రభుత్వం, ఒక గవర్నమెంట్, ఒక కంట్రీ చేసేటప్పుడు దాన్ని ఫిస్కల్ కన్జర్వేటివ్స్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్స్లు వేయకుండా, ఎక్కువగా ఖర్చులు పెట్టకుండా, రైట్, ఎక్కువగా అప్పులు చేయకుండా, అన్ని తక్కువలో జాగ్రత్తగా పద్ధతిగా వెళ్ళిపోవడం, అతిగా ఆశపడకుండా జాగ్రత్తగా వెళ్ళిపోవడం. ఎస్పెషల్లీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోకూడదు అంటే ఆదాయానికి ఖర్చుకి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది, ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోకూడదు, మెయింటైన్ చెయ్యాలి అని మేము చేస్తున్నాము అని ఎప్పటి నుంచో చెప్తోంది. అది కూడా ఎలా చెప్తోంది? వాంటెడ్ అంటే గొప్పగా బోస్ట్ చేస్తూ చెప్తోంది. ఒక విషయాన్ని ఇప్పటి వరకు మేము ఫిస్కల్ కన్జర్వేటిజం చాలా బాగా పాటిస్తున్నాం అని చెప్పుకుంటున్న బీజేపీ ఇప్పుడు దాన్ని పక్కన పెడితే గానీ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు. ఏ ప్రాబ్లంకి? ఖర్చు పెట్టాలి. ఆదాయం వస్తుందా? రావట్లేదు. మరి ఆదాయం రాకుండా ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి? అప్పు చేయాలి. అప్పు చేయాలంటే అప్పు చేస్తే ఏం పెరుగుతుంది? డెఫిసిట్ పెరుగుతుంది. అంతే కదా? డెఫిసిట్ అప్పు చేస్తే ఈ ప్రాబ్లం కన్జర్వేటిజం. డెఫిసిట్ పెరుగుతుందని కాదు, ఈ అప్పు చేసినంత మాత్రాన్ని మొత్తం కట్టాం, దానిపై వడ్డీ మాత్రమే కడతాం. వడ్డీ అనేది మీకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వెళ్తుంది. అయితే ఏంటంటే ఈ ఫిస్కల్ కన్జర్వేటివ్స్ అనేది దెబ్బతింటుంది. అప్పులు ఎక్కువ చేయకూడదనే భావన కూడా ఉంది కదా, అప్పులు పెరిగిపోతాయి, అది దెబ్బతింటుంది. మొబిలైజ్ రిసోర్సెస్ మొబిలైజ్ చేయడం కోసం ఇద్దరు ప్రింట్ చేసేయాలి, లేకపోతే అప్పు తీసుకోవాలి. ప్రింట్ చేయడంలో కొన్ని తలకాయ నొప్పులు ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ కి దారితీస్తుంది, మనీ సప్లై పెరిగిపోవడం వల్ల దాంతో కరెన్సీ డివాల్యుయేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అది ఇంకొక రకమైన దెబ్బ. ఆల్రెడీ సఫర్ అవుతున్న టైంలో వస్తువుల యొక్క ధరలు పెరిగాయంటే అది ఇంకొక సామాన్య మానవుడికి నడ్డి మీద రాయిపడినట్టే. The still rising trajectory of new COVID-19 infections and a high level of job losses and income erosion are also sure to retard any recovery in momentum. Still rising అంటే ఇంకా పెరుగుతున్న COVID-19 ట్రాజెక్టరీ అంటే పాత్ టేకెన్ బై ప్రొజెక్టైల్ మోషన్ అనేది అంటే చూడండి, ఒక బంతిలా విసిరామనుకోండి, అది తీసుకున్న మార్గం. ఓకే, ఇసిరినప్పటి నుంచి కింద పడేంత వరకు తీసుకున్న మార్గాన్ని మనం ట్రాజెక్టరీ అంటాం, పాత్ టేకెన్ బై అన్ ఆబ్జెక్ట్. అలాగే ఇప్పుడు COVID-19 ఇన్ఫెక్షన్స్ యొక్క కరువు గీసినప్పుడు వస్తున్న పాత్, మనం గ్రాఫ్ గీస్తాం చూడండి, దాన్ని ట్రాజెక్టరీ అంటాం. అది తీసుకున్న పాత్ అనమాట. అండ్ హై లెవెల్ ఆఫ్ జాబ్ లాసెస్ అండ్ ఇన్కమ్ ఎరోజన్ ఆర్ ఆల్సో షూర్ టు రిటార్డ్ ఎనీ రికవరీ ఇన్ మొమెంటమ్. హై లెవెల్ ఆఫ్ జాబ్ లాసెస్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ ఆల్సో ఇన్కమ్ ఎరోజన్, ఇన్కమ్ అనేది బాగా ఎరోడ్ అవుతుంది. ఎరోజన్ అంటే అర్థం ఏంటి? కోతకి గురవ్వడం. ఎరోజన్ అంటే మీనింగ్ ఏంటి? కోతకి గురవ్వడం. ఈ రెండు కూడా ఆర్ ఆల్సో షూర్ టు రిటార్డ్ ఎనీ రికవరీ ఇన్ మొమెంటమ్. అవి కూడా, రిటార్డ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిటార్డ్? తగ్గించడం, వ్యతిరేకంగా రావడం, మొమెంటం ముందుకు వెళ్లకుండా ఆపడం. మొమెంటం అంటే ఇప్పుడు చూడండి, ఇఫ్ సంథింగ్ హ్యాస్ మొమెంటం దట్ మీన్స్ ముందుకు వెళ్ళడానికి దానికి ఒక పుష్ ఉంది అని అర్థం. ఇక ముందుకు వెళ్ళడానికి ఒక మంచి మొమెంటం లో ఉన్నాం, బిజినెస్ సూపర్ ఉంది, మంచి మొమెంట్. COVID-19 అనేది ఆన్లైన్ బిగ్ బాస్కెట్ కి ఇట్లాంటి కంపెనీస్ కి ఇట్ గేవ్ ఎ హ్యూజ్ మొమెంటం టు బిగ్ బాస్కెట్. దీనివల్ల ఎక్కువ మంది బయటికి వెళ్ళడం మానేసి ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవడం మొదలు పెట్టారు. సో బిజినెస్ ఒకసారిగా గ్రో అయింది. ఇది ఒక పుష్ ఇచ్చింది, మొమెంటం ఇచ్చింది, రైట్. అయితే అలాంటి మొమెంటం ని, రికవరీలో రాబోతున్న ఈ మొమెంటం, ఏమైనా రావాలనుకునే మొమెంటం ని ఇవేమో అడ్డు పెట్టేస్తాయి. ఏంటవి? ఇంకా రైజ్ అవుతున్న COVID-19 ఇన్ఫెక్షన్స్, రెండోది ఇన్కమ్ ఎరోజన్ అంటే ఆదాయానికి పడుతున్న గండి, కోతలు. ప్రజల చేతుల్లో ఆదాయం ఇంకా లేదు, COVID-19 కేసెస్ పెరుగుతున్నాయి, హెల్త్ కేర్ మీద పెట్టే ఖర్చులు పెరిగిపోతాయి. సో దీనివల్ల ఈ సమస్యలు వస్తాయి. మొమెంటం కి రికవరీ రాకుండా అది ఆపుతుంది. ఇఫ్ ద లేటెస్ట్ సర్వే బేస్డ్ డేటా ఫ్రమ్ IHS మార్కెట్ షో manufacturing PMI for August signaling growth for the first time in 5 months. The same research's findings also stress that job shedding continues at strong rate. చూడండి, ఒకవైపు పాజిటివ్, ఇంకోవైపు నెగిటివ్. IHS మార్కెట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా ఇస్తారు. PMI అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. అంటే ప్రతి కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో ఉన్న పర్చేసింగ్ మేనేజర్స్ వాళ్ళే కదా స్పెండ్ చేస్తారు. పర్చేసింగ్ మేనేజర్ అంటే ఆ కంపెనీకి అవసరమైన ఖర్చు అంతా
కంపెనీ పరంగా పెట్టాల్సిన ఖర్చులన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. సో వాళ్ళు పెట్టాలనుకుంటున్నారా, పెట్టకూడదు అనుకుంటున్నారా, ఇండస్ట్రీ పైన, ఎకానమీ పట్ల వాళ్ళకున్న ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఒక వ్యక్తి డబ్బులు పెట్టే ముందు 4 ఆలోచిస్తాడు. పరిస్థితులు బాగున్నాయా లేదా, పెడదామా వద్దా అని. సో వాళ్ళని సర్వే చేస్తుంది ఈ కంపెనీ. పర్చేసింగ్ మేనేజర్స్ అందరినీ కూడా, పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క పర్చేసింగ్ మేనేజర్స్ అందరినీ సర్వే చేసి వాళ్ళ మూడ్ బట్టి నెక్స్ట్ ఎలా ఉండబోతుందని చెప్తుంది. అయితే ఈ సర్వే ఒక విషయంలో పాజిటివ్, ఆగస్టులో గ్రోత్ ఉండబోతోంది అని చెప్పింది. అయితే ఇదే సర్వే ఇంకో మాట, ఇదే రీసెర్చర్ ఇంకేం చెప్తున్నారు, దే ఆల్సో స్ట్రెస్ దట్ జాబ్ షెడ్డింగ్ కంటిన్యూస్ ఎట్ ఎ స్ట్రాంగ్ రేట్. షెడ్డింగ్ అంటే చూడండి, షెడ్డింగ్ ఆఫ్ లీవ్స్ అంటారు, ఆకులు రాలిపోవడాన్ని మనం ఏమంటాం, షెడ్డింగ్ ఆఫ్ లీవ్స్. షెడ్డింగ్ ఆఫ్ జాబ్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, జాబులు రాలిపోతున్నాయి. ఆకులు రాలిపోతున్నట్టు చెట్టుకి పంటాకులు ఎలా రాలిపోతాయో అలాగా ఉద్యోగాలు పట రాలిపోతాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు ఎట్ ఏ స్ట్రాంగ్ రేట్. మనకి బయటకు వస్తున్న డేటా తక్కువ, కానీ పోతున్న ఉద్యోగాలు చాలా చాలా ఎక్కువ ఇన్ ద ఇండస్ట్రీ. ఈక్వల్లీ సిగ్నిఫికెంట్లీ, the output numbers which are expected to undergo revision given the acknowledged difficulties in collecting data do not capture a swathe of informal sector activity that was severely impacted. స్వేత్ అంటే లార్జ్ చంక్ ఆఫ్, ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఉన్న చాలా యాక్టివిటీని ఇది కన్సిడర్ చేయలేదు, కౌంట్ చేయలేకపోయింది. రైట్. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా ఇప్పుడు వచ్చిన నెంబర్స్ ఏంటి, ప్రొవిజనల్ నెంబర్స్, ఫైనల్ నెంబర్స్ కాదు. జీడిపి అవుట్పుట్ నెంబర్స్ ఏవైతే డేటా ఏదైతే వచ్చిందో అది ప్రొవిజనల్ డేటా. ఫైనల్ డేటా మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రొవిజనల్ డేటాలో చాలా క్యాప్చర్ చేయలేదు. రైట్, డు నాట్ క్యాప్చర్ అండ్ విచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అండర్గో రివిజన్. ఈ నెంబర్లు మళ్ళీ రివైజ్ అవుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన నెంబర్స్ అనేవి, జీడిపి నెంబర్స్ మళ్ళీ రివిజన్ జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైమే మొత్తం డేటా అంతా కరెక్ట్ గా రాదు, తర్వాత మెల్లమెల్లగా కరెక్షన్స్ చేసుకుంటూ రివిజన్ చేస్తారు. ఇది ఎప్పుడు ఉండే ప్రాక్టీస్, ఇది కొత్తదేమీ కాదు. ఎక్నాలజీ డిఫికల్టీస్ ఇన్ కలెక్టింగ్ డేటా కలెక్ట్ చేయడంలో ఉన్న డిఫికల్టీస్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎక్నాలజ్ చేసింది, యాక్సెప్ట్ చేసింది, ఇది మనకు తెలిసిందే. డు నాట్ క్యాప్చర్ ఎ స్వేత్ ఆఫ్ ఇన్ఫార్మల్ సెక్టర్ యాక్టివిటీ. స్వేత్ అంటే లార్జ్ పోర్షన్ ఆఫ్ ఇన్ఫార్మల్ సెక్టర్ యాక్టివిటీని ఈ నెంబర్స్ క్యాప్చర్ చెయ్యవు. ఓన్లీ ఫార్మల్ సెక్టర్ ని, ట్యాక్స్ పేయింగ్ ఇట్లాంటి వాటిని క్యాప్చర్ చేస్తాయి తప్ప ఇన్ఫార్మల్ సెక్టర్ ఎక్కువగా క్యాప్చర్ చేయదు. దట్టు ఏ లార్జ్ పోర్షన్ చేయట్లేదు. అండ్ దట్ వర్ సివియర్లీ ఇంపాక్టెడ్. ఇన్ఫార్మల్ సెక్టర్ కూడా కౌంట్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ కాంట్రాక్షన్ వచ్చేది, కానీ అది చాలా సివియర్గా ఇంపాక్ట్ అయినప్పటికీ ఆ డేటా నీళ్ళు క్యాప్చర్ చెయ్యరు. అగ్రికల్చర్ టూ ఫేసెస్ హెడ్విండ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చెయ్యరు ఇన్ ద సెన్స్, అగ్రికల్చర్ టూ ఫేసెస్ హెడ్విండ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హయ్యర్ దాన్ ఐడియల్ rainfall in August in several key crop growing regions in western and central India, and with impact of recent farm market audiences yet to play out, it may be a while before the end of the tunnel is sighted. చూడండి క్లైమాక్స్ ఎలా ఇచ్చారో. అగ్రికల్చర్ కూడా ఫేసెస్ హెడ్విండ్స్. మంచి ఇంపార్టెంట్ వర్డ్. హెడ్విండ్స్ అంటే ఎదురుగాలి, టెయిల్ విండ్స్ అంటే వెనకాల నుంచి వచ్చే గాలి. వెనకాల నుంచి వచ్చే గాలి మనల్ని ముందుకు తోస్తుంది. సైకిల్ తొక్కుతున్నారు అనుకోండి, వెనక నుంచి మీకు గాలి వస్తే చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. అంటే మీరు తక్కువ పనితో మీరు ప్రశాంతంగా వెళ్ళిపోతారు. అదే మీరు ఎదురుగాలికి సైకిల్ తొక్కితే ఎలా ఉంటుంది, యూ హ్యావ్ టు పుట్ ఎ లాట్ మోర్ ఎఫర్ట్. అలాగే ఒక బిజినెస్ కానీ, సెక్టర్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, ఇఫ్ ఇట్ ఈస్ ఫేసింగ్ హెడ్విండ్స్, ఎదురుగాలిని ఫేస్ చేస్తుంది అనుకోండి, అది ఇంకా ఎక్కువ కష్టపడాలి. అంటే ఇబ్బందులు ఫేస్ చేస్తుంది అని అర్థం. ఎప్పట్లాగే నడుస్తూ ఉంటే నీ నడక ఇంకా స్లో డౌన్ అయిపోతుంది, ఎందుకంటే ఎదురుగాలిని ఎదుర్కొని నువ్వు నడవాలి. అలాగే అగ్రికల్చర్ కూడా హెడ్విండ్స్ ఫేస్ చేస్తుంది, ఎదురుగాలు ఫేస్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హయ్యర్ దాన్ ఐడియల్ రెయిన్ఫాల్ ఇన్ ఆగస్ట్ లో. అప్పుడు ఏమనుకున్నారంటే వర్షం బాగా పడుతుంది అని ఆనందపడ్డాం, కానీ ఐడియల్ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు. ఐడియల్ గా ఉండాల్సిన దానికంటే ఎక్కువ అయిపోయింది. సో దీని వల్ల కూడా హెడ్విండ్స్ మనం ఎదురుగాలు ఫేస్ చేస్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ మేజర్ కీ క్రాప్ గ్రోయింగ్ ఏరియాస్ వెస్ట్రన్ సెంట్రల్ ఇండియాస్ లో పడాల్సిన దానికంటే ఎక్కువ పడిపోయింది. సో దాని వల్ల కూడా ఇబ్బందులు ఉండవచ్చు. అండ్ విత్ ద ఇంపాక్ట్ ఆఫ్ రీసెంట్ ఫార్మ్ మార్కెట్ ఆర్డినెన్సెస్ యట్ టు ప్లే అవుట్. అయితే మనకి ఏంటంటే అగ్రికల్చర్ లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది గవర్నమెంట్, దానికి ఆర్డినెన్సెస్ కూడా ఇచ్చేస్తారు. పార్లమెంట్ సమావేశంలో లేదు కాబట్టి ఆర్డినెన్సెస్ ఇష్యూ చేస్తారు రాష్ట్రపతి గారి ద్వారా. పార్లమెంట్ సమావేశం అయిన తర్వాత వాళ్ళు చట్టాలు చేస్తారు. అయితే రైతులకు అనుకూలంగా ఉన్న ఈ చట్టాలన్నీ చేసినప్పటికీ, ఆర్డినెన్సెస్ చేసినప్పటికీ రీసెంట్ గానే వచ్చాయి. వాటి ఇంపాక్ట్ ఇంకా రిఫ్లెక్ట్ అవ్వాలి రియల్ లైఫ్ లో అంటే ఇంకొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇట్ మే బి ఏ వైల్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద టన్నెల్ ఇస్ సైటెడ్. టన్నెల్ అంటే చీకట్లో మనం టన్నెల్ ఏం కనిపించదు కదా, అందుకే టన్నెల్ ఎప్పుడు నెగిటివ్ గా ఇస్తారు. అందుకే మనకు ఒక ఇడియం ఉంది, దేర్ విల్ బి లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టన్నెల్ అంటారు. అంటే అర్థం ఏంటి, టన్నెల్ చివరికి లైట్ ఉంటుంది, అంటే ఎన్ని కష్టాలున్నా చివరికి మంచి జరుగుతుంది, వెలుగు అనేది ఉంటుంది అని చెప్పడం దాని ఉద్దేశం. ఈ టన్నెల్ ఎప్పుడవుతుంది అని చెప్పడం కష్టం. ఎండ్ ఆఫ్ ద టన్నెల్ మనం చూడడానికి ఇట్ మే బి ఏ వైల్, ఇంకొంచెం టైం పట్టవచ్చు అని అర్థం.
ఓకేనా? రైట్. గైస్, కొన్ని నేను ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ లో ఉన్నాను, అయినా సరే మీకు ఎడిటోరియల్ చెయ్యకుండా ఉండలేక చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఇన్ ద రైట్ పొజిషన్ యాజ్ ఫార్ యాజ్ మై హెల్త్ ఈస్ కన్సర్న్ టు డూ ఎడిటోరియల్స్ అట్ దిస్ పాయింట్. కానీ ఐ గాట్ యూస్ టు ఇట్. మీరందరూ ఎదురు చూస్తారని నాకు తెలుసు, మీకోసం చేస్తున్నాను. సో లేట్ అయినా ఏమైనా నన్ను క్షమించేయండి. ఓకే, కామెంట్స్ పెట్టి నన్ను తిట్టకండి, ఏమీ అనుకోకండి. లేదు మీ ఈ టైంకే కావాలి అనుకుంటే వేరే ఛానల్కి వెళ్ళిపోండి, నేను అంతకంటే ఏమీ చేయలేను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. నేను క్లాసెస్ కూడా చెప్పట్లేదు, ఓన్లీ ఎడిటోరియల్ మాత్రమే చేస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.